Okay, next one. Find the value of P. The lines 3x plus 4y is equal to 5, 2x plus 3y is equal to 4, and third one, px plus 4y is equal to 6 are congruent. 3 straight lines ఇచ్చారు, congruent అని చెప్తున్నారు. సో థర్డ్ స్ట్రైట్ లైన్లో x కోఎఫిషియంట్ p, we have to find that value. ఓకే, సో మరి కాంక్రెంట్ స్ట్రైట్ లైన్స్ మన ఈక్వేషన్లో ఉన్న టర్మ్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఇక్కడ కాన్స్టాంట్స్ అనేవి రైట్ సైడ్ ఇచ్చారు, 5, 4, అలానే ఇక్కడ 6. సో అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి ఈ విధంగా నోట్ చేసుకోవాలి. 3x ప్లస్ 4y మైనస్ 5 అవి లెఫ్ట్ సైడ్ వస్తాయి, సైన్స్ చేంజ్ అవుతాయి, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో 2x ప్లస్ 3y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0, px ప్లస్ 4y మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో గివెన్ దీస్ ఆర్ కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్, సో దట్ వి టేక్ ద డిటర్మినెంట్. ఎప్పుడైతే అవి కాంకరెంట్ అవుతాయో వాటికి సంబంధించిన డిటర్మినెంట్ అనేది మనకి 0గా ఉంటుంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 3, y కోఎఫిషియంట్ 4, కాన్స్టాంట్ -5. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్ 2, y కోఎఫిషియంట్ 3, కాన్స్టాంట్ -4. అట్లాగే థర్డ్ ఈక్వేషన్లో p4 - 6, p4 - 6. సో కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్కి ఈ డిటర్మినెంట్ మనం 0గా తీసుకొని ఆ కన్సర్న్ వాల్యూ p మనం కనుక్కోవచ్చు. సో ఎక్స్పాండింగ్ ద డిటర్మినెంట్ అలాంగ్ R1, దీన్ని మనం R1 పరంగా ఎక్స్పాండ్ చేసుకుందాం. సో ఫస్ట్ ఎలిమెంట్ 3 ఉన్నటువంటి రో కాలం వదిలేయాలి, రిమైనింగ్ 4 ఎలిమెంట్స్. 3 × -6 -18, మధ్యలో ఇది ఫార్ములా మైనస్. ఓకే, ఫస్ట్ ఈ రెండింటూ చేసుకోవాలి, తర్వాత మైనస్ తీసుకొని నెక్స్ట్ 2 ఎలిమెంట్స్, -4 × 4 -16. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 16. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్కి ముందు మైనస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా కోఫాక్టర్ సైన్స్, ప్లస్ మైనస్ ప్లస్. సో ఫస్ట్ రో పరంగా ఎక్స్పాండ్ చేసినప్పుడు మనం ప్లస్ మైనస్ ప్లస్ ఆ విధంగా తీసుకుంటాం. సో -4 ఇంటూ ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే 2 - 4p -6. ఫస్ట్ ఈ రెండు ఇంటూ చేసుకోవాలి, 2 × -6 -12. నెక్స్ట్ ఈ రెండు -4 × p -4p, ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4p. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ప్లస్, అది -5గా ఉంది, -5 ఇంటూ ఆ -5 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 2, 3p 4. ఫస్ట్ 2 × 4 8, -3 × p 3p, 8 - 3p ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 3 × -18 + 16 విచ్ గివ్స్ -2, minus into minus plus 4 12 48, -4 × 4p -16p. Next plus into minus minus -5 × 8 -40, minus into minus plus 5 3 15p is equal to 0. So -16p plus 15p which gives -p. 48 - 40 plus 8, 3 - 2 -6. Okay, 15p - 16p minus p వస్తుంది. 48 - 40 8, 3 - 2 -6. సో -p రైట్ సైడ్ వెళ్ళినట్టయితే +p అవుతుంది. సో p is equal to 8 - 6 2. So that is the value of p. P is equal to 2 is the answer.